నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. తాడ్వాయి మండలం వివిధ గ్రామాలలో శైవ క్షేత్రాలలో భక్తులు శివనామ స్మరణంతో భక్తి శ్రద్ధలతో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో ఉదయం గణపతి పూజ, నవగ్రహాలు శివ అభిషేకాలు, శివమాల ధరించిన భక్తులు హోమగుండాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి రాత్రి వరకు భక్తులు జనసముద్రం వలె హర హర మహాదేవ శంభో శంకర నామ స్మరణంతో గుడి మారు మోగింది. ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక వసతు సదుపాయాలు కల్పించామని ఆయన మాట్లాడుతూ, ఉదయం గుడి ప్రాంగణంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు భక్తి సంస్కృత పాటలు, శివతాండవం నృత్య ప్రదర్శనతో భక్తులను ఆకట్టుకునే విధంగా ప్రదర్శన నిర్వహించారని ఆయన తెలియజేస్తూ, దైవ దర్శయాలకు వచ్చిన భక్తులు రాత్రి సాంస్కృతి భజన కార్యక్రమాలు నిర్వహించారని, గత సంవత్సరం నుండి భక్తులు ఇచ్చిన వెండి వితరణ, నూతన పార్వతి పరమేశ్వర విగ్రహాలు చేయించడం జరిగిందని, సోమవారం ఉదయం శ్రీ ఆంజనేయ స్వామి గుడి నుండి అమ్మవారిని స్వామి డోలు బాజాలతో ఎదుర్కొని ముత్యాల పచ్చని పందిరిలో శివాలయంలో పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవం వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. అనంతరం మధ్యాహ్నం అన్న ప్రసాదం ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, ఆలయ అభివృద్ధి సేవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टित చీరలు దోచిన చిన్నోడమ్మ,
ఆపరేషన్ చేసినప్పుడు ఆ వ్యక్తికి బాధ కలుగుతుండొచ్చును, కానీ ఆ బాధ ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని రక్షించడానికి మన యొక్క దుష్కర్మలకు ఫలితాన్ని ఇస్తూ సత్కర్మల వైపు సదాచారం వైపు నిరంతరం అటువంటి రుద్ర స్తోత్రంతో మనమందరం కూడా ఇప్పుడు శ్రద్ధాపూర్వకంగా నిశ్చలమైనటువంటి మనస్సుతో, పవిత్రమైనటువంటి మనస్సుతో మనల్ని మనము పరిశుద్ధులను గావించుకునే విధంగా ఈ బంధువులారా, మన ధర్మ గ్రంథమైనటువంటి వేదము సమస్త సత్య విద్యల గ్రంథము. వేదమును చదువుట, చదివించుట మరియు వినుట మన ధర్మ గ్రంథమైనటువంటి యజుర్వేదములోని 16వ అధ్యాయం 16వ అధ్యాయము రుద్రాధ్యాయముగా దీన్ని మనం పిలుస్తూ ఉంటాము. ఈ రుద్ర యాగము సందర్భంలో ఈ వేద మంత్రాల ద్వారా ఉచ్చరిస్తూ మనము రుద్ర యాగాన్ని చేయబోతున్నాము. రుద్రులు ఏవైతే ఉన్నాయో అవి మన లోపల ఉన్నటువంటి దుర్గుణాలను, దుర్వ్యసనాలను దూరము చేయడానికి పరమేశ్వరుడు కలిగించినటువంటి ఆ దుఃఖము. ఆ దుఃఖాన్ని అనుభవించినప్పుడు పరమేశ్వర, నేను జీవితంలో ఏదో ఒక పాపాన్ని చేసి ఉంటాను, ఆ పాపానికి ప్రాయశ్చిత్తముగా, ఆ పాపానికి ప్రతిఫలంగా నీవు నాకు ఈ బాధనిస్తున్నావు, ఈ బాధను సహించే శక్తిని నాకు ఇవ్వము, అదేవిధంగా ఈ బాధలు కాకుండా ఉండేటువంటి సద్గుణాలను కూడా నాకు కలిగించుము అని పరమేశ్వరుని ప్రార్థించాలి. ఆ విధంగా పరమేశ్వరుని ప్రార్థించినప్పుడే మన యొక్క దుఃఖాలు, దుర్గుణాలు, దుర్వ్యసనాలు మనసులో సంకల్పించుకొని ఈ రుద్రహోమం ద్వారా ఆ పరమేశ్వరుడు ఏ విధంగా అగ్నిహోత్రంలో వేసినటువంటి ఆజ్యాహుతులను భస్మం చేసి శుద్ధమైనటువంటి దాన్ని బయటకు ప్రసరింపజేస్తున్నాడో, అదేవిధంగా మన ఆత్మలో ఉన్నటువంటి చెడు సంస్కారాలు, కురీతులు, దుర్వ్యసనాలు అవన్నీ కూడా దూరమైపోయి పరమేశ్వరుడు మనకు సద్గుణాలను, సల్లక్షణాలను ప్రాప్తింప చేయాలి అనేటువంటి సంకల్పాన్ని మన లోపల ఉంచుకుందాం. అదేవిధంగా ఈ ప్రపంచానికి, ఎందుకంటే పరమేశ్వరుడు ఎవరికి కూడా హాని చేయడు, అందరికీ లాభాన్ని చేసేటువంటి వాడు, శ్రేయస్కరుడు. కాబట్టి మానవుడు కూడా అదేవిధంగా ఈ మానవ జాతిని రక్షించడానికి మానవుడు చేసేటువంటి ప్రయత్నం అది పరమాత్మని యొక్క ప్రయత్నం, పరమాత్మని యొక్క గుణాన్ని మనం గ్రహించినట్టు. కాబట్టి పరమాత్మని గుణాలను గ్రహించి ఈ రోజు మన లోపల కొత్త సంకల్పాన్ని తీసుకొని మనం ఈ ఆర్య సమాజ మందిరంలో చేస్తున్నటువంటి రుద్రహోమంలో నుండి మన యొక్క దుర్గుణాలను దూరం చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఈ రోజు ఈ రుద్రహోమం 16ోధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. అందరూ కూడా నమస్తే రుద్రమన్యమవుతోత ఇషవే నమః, బాహుభ్యాముతతే నమః. పాపకాశిని తయానస్సన్వాశంతమయా గిరిశంతాభిచాకశీః స్వాహా. ఓం యామి శృంగిరిశంత హస్తే బిభర్ష్యస్య మే, శివాం గిరిత్రతాం కురు మాహింసీః పురుషం మిచ్చగయక్ష్మం సుమనాసత్ స్వాహా. ఓం అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యోభిషక్ అహేశ్చ స్వాహా. ఓం ఓం నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్ష. ఓం విద్యం ధను నిషంగదిః స్వాహా. ఓం యాతే హేతురమీఢుష్టమహస్తే బభూవతే ధనుః, తయాస్మాన్ విశ్వతస్మాన్ మయాక్ష్మయా పరిభుజా స్వాహా. ఓం ఇషుతిస్తవారే అస్మన్నిదేహితం స్వాహా. ఓం అవతత్య ధనుష్వం సహస్రాక్షశతే శుధే, నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవా స్వాహా. స్వాహా. ఓం ప్రముంచ ధన్వనస్త్వముభయోరాత్మ్యో దిశః మానో నదీర్హ విష్మంతః సదమిత్వా హవామహే. ఓం నమో హిరణ్యబాహవే సేనా.
దోమకొండ గడికోటలో ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దికుంట గ్రామంలోని బుగ్గలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలను జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఎప్స్ గారు స్వయంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బుగ్గ రామేశ్వర లింగ ఆలయంలో నిర్వహిస్తున్న రథోత్సవాన్ని జిల్లా ఎస్పీ గారు సంప్రదాయబద్ధంగా గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. రథోత్సవంలో పాల్గొన్న భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో తగిన సంఖ్యలో పోలీసు సిబ్బందిని నియమించి ట్రాఫిక్ నియంత్రణ, క్యూ లైన్ నిర్వహణ, భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ప్రతి భక్తుడు సురక్షితంగా, ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవడం పోలీస్ శాఖ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే తాడువాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతాయిపేట భీమేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును కూడా జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించాలని ఆదేశించారు. విధుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు. మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని అన్ని ఆలయాల్లో భక్తులు సురక్షితంగా, ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా జిల్లా పోలీస్ శాఖ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంది. భక్తులు పోలీస్ శాఖకు సహకరించి పరస్పర సామరస్యంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,59,500, వెండి 2,600 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.